అందరికీ నమస్తే. భారత్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మీతో ఒక విజ్ఞప్తి ముఖ్యమైనది. సో వీడియో చూసే ముందు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ తప్పక తెలియజేయండి. ఎందుకంటే బండి రాజేష్ గారు అరుస్తున్నాడు కాబట్టి, నేను వాడి గురించి అరుస్తున్నాను కాబట్టి ఏది చెప్పేది, ఎవడు చెప్పేది నిజం ముందో అబద్ధం ముందో చెప్పండి. అబద్ధం అయితే అబద్ధం అని కామెంట్ చేయండి, మీ పేరు ఊరు చెప్పి. సో తప్పైతే ఎలా తప్పని కూడా కామెంట్ చేయండి. సో మాకు కూడా అర్థమవుతుంది కదా మీ అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు. సో ఈ పంది రాజేష్ గారు అరిచినట్టు తాని పాటికి తాను అరిచి వెళ్ళిపోతాడు మైక్ పెట్టుకుని స్టేజ్ మీద పైన. కానీ మైక్ మీద వాడు స్టేజ్ మీద అరుస్తున్నాడంటే, దీని గురించి చెప్తున్నాడంటే ప్రజలు కూడా అక్కడ ఒక మైక్ పంపాల్సిందే వాడికి. ప్రజలకు పంపి వాడు అరిసిందని బట్టి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ప్రశ్న అడగాల్సింది కదా. అది చెప్పకుండా, అది వాడకుండా వీడు వచ్చింది వాగిపోయి వెళ్ళిపోతాడు. జనాలకి ఏమి అర్థం కాదు. అక్కడ ఉన్న జనాలు కూడా ఏది అడగాలో అవకాశం ఉండదు, అవునా? సో అలాగే నేను చేసే వీడియో చూసే ముందు తప్పక మొత్తం వీడియో చూడండి. మరియు నేను తప్పమైతే తప్పని చెప్పండి, ఓకే అయితే ఓకే అని చెప్పండి. ఎలా ఓకే అది కూడా చెప్పండి, ఎలా తప్పు అది కూడా చెప్పండి కామెంట్ రూపంలో. సో ఈ వీడియో చూసే ముందు దయచేసి ఈ వీడియో 10 మందికి వెళ్ళాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. సో మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన వీడియో యూట్యూబ్ చాలా మందికి ఈ విషయాన్ని వెళ్ళేలా చేయండి, ఓకేనా? ఇదే మీ విజ్ఞప్తి. ఇది మీ చేతిలో ఉంది, అది ఫ్రీగా. మన ఛానల్ చాలా మందికి వెళ్ళాలంటే అది మీ చేతిలో దాగి ఉంది. సో మీకంతా సబ్స్క్రైబ్ ఫ్రీయే, లైక్ ఫ్రీయే, మీరు పెట్టే కామెంట్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో దయచేసి మా బాధను అర్థం చేసుకుని సపోర్ట్ చేయండి. సో ప్రేక్షకులు, వీడియోకి వెళ్దాం. మన పంది రంజల రాజేష్ అని వీడి పేరు. సో వీడు ఏం వాగుతున్నాడు మరొకసారి వాన వాగుడికి మనం సందేహాలు, మన ప్రశ్నలు అడగదానికి మనకు దమ్ముంటే మా వీడియో కౌంట్ వస్తాడా, ఫోన్ చేసి మాట్లాడతాడా చూద్దాం ఉంటుంది, ఓకేనా? వచ్చి రంజల రాజేష్, పంది రాజేష్ వచ్చి. ఈ దేశానికి క్రైస్తవం వలస వచ్చింది వాస్తవం. కూటమి ఎవడన్నాడే ఈ దేశానికి ఇస్లాం వలస వచ్చింది వాస్తవమే. ఎవడు ఏంట్రా పంది రాజేష్, ఈ దేశానికి ఇస్లాం వలస వచ్చింది ఎవడు కదన్నాడా? ఈ దేశానికి ఇస్లాం వలస వచ్చిందని ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు రా? ఈ దేశానికి క్రైస్తవం వలస వచ్చింది ఎవడు చెప్పాడు? ఎవరా ఎవరు చెప్పారు చెప్పాలి కదా. వచ్చిందన్న కాదు, ఎవరు కాదని అన్నారు. అవును, నేను అడిగినాడు ఎవరు? ఈ దేశానికి ముస్లిం క్రిస్టియన్స్ వలస వచ్చారని నీ ముందు చెప్పిన వాడు ఎవరు? అది కూడా చెప్పాలి కదా కదవా. సో ముందేమంటాడు ఇంతమంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు ఈ పంది రేంజల రాజేష్ గారు? ఈ దేశానికి ముస్లింలు వలస వచ్చారు ఎవడు కాదన్నా అన్నాడు, అవునా? క్రైస్తవులు వలస వచ్చాడని అన్న ఎవడు కాదన్నా అని అడుగుతాడు. అలా ఇది చరిత్ర ఉన్నప్పుడు బాబు ఈ దేశానికి వచ్చేటప్పుడు జోలుగా పట్టుకుని వచ్చాడని చరిత్ర ఎవరు రాశారు? ఏ చరిత్రకారు చెప్పాడు? అది కదా చెప్పాల్సింది. చరిత్ర చదువుకుని చెప్పేవాడు నీవు కదా. చరిత్ర చదివి చెప్పినప్పుడు ఏ చరిత్రకారు రాశాడు, ఎన్నో శబ్దంలో రాశాడు, అది కూడా చెప్పాలి కదా. చరిత్ర అందరికి తెలియదు కదా. చరిత్ర చదివినట్టు నువ్వు తెలుసుకుని జ్ఞానం సంపాదించి నువ్వు కూడా చెప్పాలి. ఏ చారిత్రకారుడు ఏ శతాబ్దంలో రాశాడు? గోపనులు జోలుగా పట్టుకుని ఈ దేశానికి అడుక్కుని వచ్చిన వాడు. ఈ దేశంలో అంత పెద్ద ఆలయాలు ఎలా కట్టారు? వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ గురించి, దేవుని గురించి వాళ్ళు ఎందుకు బోధిస్తున్నారు? సో గుడ్లు కట్టుకున్న వాళ్ళు కదా, బాబు కదా గుడ్డీలు. ఎవరా విధవా? తెలీదా నీకు? అడుక్కుని దీనికి జోలకు పట్టుకొచ్చిన వాడు అయినప్పుడు ఈ దేశాన్ని వాడే ప్రపంచాలు కదరా. మరి ఈ దేశానికి ముస్లింస్ ని క్రైస్తవులు రాణించిన విధవలు ఎవరు? ఎవరా? ఎలా వచ్చారు? వాళ్ళు వచ్చారు ఎందుకు? దేనికోసం వచ్చారు? వాళ్ళ దేశం వాళ్ళు బతకొచ్చు కదా. మన దేశానికి ఎందుకు వచ్చారు మళ్ళీ వాళ్ళు? దాని గురించి మాట్లాడవారా నువ్వు కదా ప్రేక్షకులు? సో ముందే చెప్తాడు, విందాం ప్రేక్షకులు ఉంది. సృష్టించావు నువ్వే. ఇలా నాకు రామ ఆదర్శం, రామరాజ్యం అంటున్నావు, మంచిదే కాదన్నాడు. మరి నీ రామునికి ఒకటే భార్య, ఈ దేశంలో మరి ఒకటే కులం ఎందుకు లేదు? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు ఈ వెధవా? 4 రకాల వర్ణాలను సృష్టించి బ్రాహ్మణుడు అంట ఈ దేశంలో. 4 వర్ణాలను సృష్టించాడు కాబట్టి ఇవే సృష్టించామని చెప్తున్నాడు. మళ్ళా 6032 కులాలు సృష్టించాడ. ఎక్కడుందిరా? ఏ గ్రంథాల్లో సనాతన ధర్మ గ్రంథాల్లో ఏమరా వెధవా? బాగా విను. ఏ సనాతన గ్రంథంలో ఈ 6032 కులాలు రాసేట్లు చూపించరు నాకు. ఈ కులాలనే పదం చూపించరా సనాతన ధర్మ గ్రంథంలో? ఏ గ్రంథం రాశాడు? మనం తెలుసుకుంటాం కదా. ఆ గ్రంథం పేరు చెప్పాలి. ఏ గ్రంథంలో మనం బాబునోడు రాశాడని చెప్పరా? చూపించరు నాకు. ఆ గ్రంథాన్ని మనుస్మృతి రాసిన వాడు 4 వర్ణాలుగా విభజించాడు రా. కులాల వాళ్ళగా పెట్టలేదు, అది కులాలని చెప్పలేదు. అందులో మనుస్మృతి గ్రంథంలో నా మనిషి 4 వర్ణాలకి చెందినవాడు. ఎందుకంటే పని చేసేవాడు ఒక ఉంటాడు,
వ్యవసాయం చేసి ఉంటాడు, వ్యాపారం చేసి ఉంటాడు, దేశాన్ని రక్షించే రాజు ఉంటాడు. ఏమరా విధవా, జ్ఞానం ఉన్న దేశంలో ఉన్న జనానికి జ్ఞానం పంచేవాడు బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ విధంగా వర్ణించాడు కాబట్టి వర్ణాలని చెప్పాడు కానీ దాన్ని కులాలని చెప్పలేదు. దాని కులాలుగా మాకు తెలుసుకుంటాడు మీ అజ్ఞానులు నా కొడుకులు. ఏమంటారు ప్రేక్షకులు? ఇవి చెప్పే కదా 6,032 కులాలు నువ్వు సృష్టించావని. బాబుని సృష్టింటే ఏ గ్రంథం రాశాడు చెప్పాలి కదా నువ్వు వేదావా. బ్రిటిష్లో లుచ్చా నా కొడుకు మన దేశంకి వచ్చిన తర్వాత ఈ నా కొడుకులు ఇక్కడ ఉన్న అంత ఐడియాలు తెలుసుకుని బాపునుడు ఈ దేశానికి జ్ఞానం పంచాడు జనానికి. ఈ జ్ఞానం పంచేవాడికి ఈ జ్ఞానం లేని వాడికి అగ్రించి దూరం చేసి మళ్ళా ఈ ఇక్కడున్న జనాల్ని జాతులుగా విభజించి లుచ్చా నా కొడుకు బ్రిటిష్ వాడరా. మన హిందూ గ్రంథాలు జాతి గురించి ఏ పుస్తకం ముందు చూపించరా నాకు, ఏ గ్రంథం రాస్తే చూపించరా నాకు వెధవా. చరిత్ర ఇది తెలుసుకోరా వెధవా. ఈ బ్రిటిష్ లంజా కొడుకు ఇక్కడ వచ్చి బాపునుడు ప్రతి ప్రజలకి ప్రతి జనానికి జ్ఞానం పెంచుతుంటే జ్ఞానం పంచేవాడిని వీని దూరం చేసే ఐడియాలజీలో హిందువులు మొత్తం జాతుల వరకు విడదీసిన లుచ్చరాగకు బ్రిటిష్ నా కొడుకు. బాపునుడు ఎక్కడ విధించారా? మనుస్మృతి గ్రంథంలో ఒక ఋషిముని, అది బాపునుడు కాదు, బాపునుడు అని చెప్పిన నీకు మనుస్మృతి మను అనే ఋషిముని, బాపునుడు కాదు ఋషిముని వర్ణించాడు జనాల్ని. ఎందుకంటే ఈ దేశం నడిపేది ఈ నలుగురు అని. వేధవా, చరిత్ర నీకు తెలుసుకోరా ఎవరా? మీలాంటి వేదవులు ఉండబట్టే ఇన్నేళ్ళు బ్రిటిష్ నా కొడుకులు మరి కొన్ని ఏళ్ళు మౌల నగలు వచ్చి పరిపాలించడం మా దేశం మీద. ఏమరా వేధవా, అర్థం చేసుకో. సో ముందేం చెప్తాడు ప్రేక్షకులు, నా అభిప్రాయం చెప్తాను, దీనికి తప్పాకరట్టు మీ అభిప్రాయం తెలియజేయండి నాకు. ఎందుకంటే మీ అభిప్రాయం తెలిసింది కదా నాకు తెలుస్తుంది. సో ఇలా ఒక్కడే వాగిపోతాడు మైక్లో. వీడు ఎక్కడ స్టేజ్ మీద మైక్లో వాగినప్పుడు ప్రజలు ఎవరు వింటున్నారు కదా, ఆ ప్రజలు ఒక మైక్ పంపాల్సిందే వీడు. ఎందుకంటే ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే వీడు. కానీ వీని తోచింది వీడు అరుస్తాడు, వెళ్ళిపోతాడు. వీడు అంతే, పాలిటిక్స్ లీడర్ అయినా అంతే కదా ప్రేక్షకులు. చెప్పురా పందిరాజా చెప్పు. ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంత సేపే నేను హిందూ అంటారు, ఈ దేశంలో ముస్లిం ఉన్నంత సేపే నేను హిందూ అంటారు, ఈ దేశంలో సిక్ వాళ్ళు ఉన్నంత సేపే నేను హిందూ అంటారు. వాళ్ళు పోయిన తర్వాత నేనేమంటారు? నరేందర్ రెడ్డి అన్నట్టు, సాగర్లో పాపన్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, మాలో రాయేష్ అంటారు, మాదిగోలో సుమన్ అంటారు. అంతే అంటారా? అప్పుడు నేను ఎవడు హిందూ అన్నాడు బిడ్డ గుర్తుపెట్టుకో. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంతసేపు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో అన్నిటికంటే సుభిక్షమైన దేశంగా ఉంటది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకవేళ వెళ్ళిపోతే ప్రపంచంలో అన్నిటికంటే టెర్రరిస్ట్ దేశం భారతదేశం మీద గుర్తుపెట్టుకో. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ పంది రేంజర్ల వెధవ ఏం వాగుతున్నాడు. ఈ దేశానికి ముస్లిం ఉంటేనే నిన్ను హిందూగా పిలుస్తారంట, క్రైస్తవులు ఉన్నప్పుడే నిన్ను హిందూగా పిలుస్తారంట, లేదంటే హిందూగా పిల్లలంట. ఏ సాకలనాడు పిల్ల, బాపనాడు పిల్ల, ఎస్సీ మాల పిల్లగా మాది కూడా పిలుస్తారంట. అర్థమైంది ఇవి నాటకాలు. ఒరే వెధవ, ఇప్పుడు ముస్లింస్ వేరే దేశాల నుండి వచ్చారని నువ్వు అన్నావు, క్రైస్తవులు వేరే దేశం నుండి వచ్చారని నువ్వు అన్నావు, అవునా? వాళ్ళు రాకముందు ఇక్కడ ఉన్న వాళ్ళని ఏమని పిలిచేవారు? సాకల పిల్ల, కురువుల పిల్ల, ఎస్సీ మాల, మాది కానీ పిలిచారా? ఎక్కడుంది అది రిఫరెన్స్? ఎక్కడుంది? ఏ పుస్తకం రాశారు చెప్పరా? ఒరే లుచ్చా నా కొడక, బ్రిటిష్ నా కొడుకు వచ్చిన తర్వాతే కదా ఈ కులాలను పేరు పెట్టింది. వాడే కదా విభజించు పాలించని పాలసీ పరిపాలించి ఈ హిందూ ఏకంగా ఉండంటే మనం పరిపాలించలేమని వీళ్ళు జాతులు వాళ్ళకి విడదీసి జాతులుగా కొట్టుకునే చర్చలు చేయాలి. ఆ దానికోసం నీలాంటి వెధవలను వాడుకున్నారు. మా దేశంలో ఉన్న వెధవల్ని, నీలాంటి వెధవలు వాళ్ళ పెంట దిన్నకి కొందరు బాబులు ఉండొచ్చు. దానిలో బాబులతో వాళ్ళు గుళ్ళకు రానేదని మనకి డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఆడపిల్లల్ని పండబెట్టి బ్లాకింగ్ చేసుకేసి వాడిని కొంత బాపనోడు మర్చినొచ్చు కదా. అందరూ అదే లేదు కదరా. ఇప్పుడు బాపనోడు గుడిలో ఉన్నావురా, వాడు గుడిలోనే ఉంటాడు. ఎవరింటికి వచ్చి నువ్వు మతం మారాలి, లేదు నువ్వు ప్రతి వారం గుడికి రావాలి, రాకపోతే దేవుని ఉగ్రత వస్తుంది అని చెప్పాడా? ఎవరింటికి వెళ్ళి ఎవరా ఏదా? వాడు ఎవడు గుడికి వచ్చినా రాకపోయినా వాని పని వాడు చేసుకుంటాడు అక్కడ కదా. అదే క్రైస్తవ మతం ఎలా ఉందిరా? క్రైస్తవ మతం ఎలా ఉంది చెప్పు, తెలుసా నీకు? చరిత్ర అంటావు కదా, చరిత్ర నీవు తెలుసుకోం కదా. ఏ గ్రంథం ఏం చెప్తుంది నీవు తెలుసుకోగలరా? ఇవి తెలుసుకుంటా నీతి చెప్పినకి వస్తావు వెధవా. ఇలాంటి వెధవలు కొనికి వాడింది బ్రిటిష్ నా కొడుకు. కొంతమంది బాపలను కొనివాడు ఆడదానికి మోజుపడి బలి అయినాడు, కొంత బాపనోడు ఉండొచ్చు. కానీ అందరు బాపనోళ్ళ కాదు కదా, అందరూ హిందువులు. నీలాంటి మాల అన్నావు కదా, అందరూ మాలలో నీలాంటి లేరు కదా. అమరప్రసాద్ గారు ఉన్నారు, అమరప్రసాద్ ఎలా ఉన్నాడు రా? నువ్వు ఎలా ఉన్నావు? అందరిలో కొందరు చెడవాళ్ళు ఉంటారా? ఏదో ఆశ చూపించడానికి ఆశపడి వెళ్ళిపోతారు నా కొడుకులు. దేశానికి, ధర్మానికి, జనానికి ద్రోహం చేస్తారు. ఏం చేద్దామంటావు దీనికి చెప్పరా?
ఇప్పుడు క్రైస్తవంలో ఒక రోజు నీ చర్చకు రాలేదంటే, ఒక వారం చర్చకు రాలేదంటే ఆ పాస్టర్ వచ్చాగాడు వాళ్ళ ఇంటికి వెళ్తారా, ఎందుకు ఈ వారం చర్చ రాలేదు, కానుకలు సమర్పించలేదు, దశంభాగం కట్టలేదు అని వాళ్ళ ఇంటికి పోయి చర్చ రావాల్సింది సండే సండే, లేదంటే దేవుని ఉగ్రత నీ మీద వస్తుంది అని వాడిని బ్లాక్ మెయిల్ చేస్తాడు రా. దేని గురించి చెప్పారు ప్రజలకి? పోన్రా, ఈ దేశం క్రైస్తవులు వలస వచ్చాయని చెప్పావు కదా, ఎవరు క్రైస్తవుడు? బ్రిటిష్ వాడే కదా. మన దేశం క్రైస్తవులు లేకుండా ముందు. సో ఇక్కడ వచ్చి ఇప్పుడు మతం మరుస్తున్నారు కదా మా హిందువుల్ని. ఎవరు మతం మరుస్తున్నారు? అక్కడికి హిందువులు మతం మరుస్తున్నారు కదా. ఎందుకు మరుస్తున్నారు? వాడు స్వలాభం కోసం పుస్తకాలు రాసుకున్నాడు కాబట్టి ప్రజల్ని మతం మార్చి కొత్త దశంభాగాలు లాగాలి, కానుకలు లాగాలని ప్లాన్ చేశారు కొడుకులు. దాని గురించి మాట్లాడరు నువ్వు. హిందువులకి ఎస్సీ మాటలు చెప్పరు నువ్వు. ఇప్పుడు మన భారతదేశంలో ఎంతమంది పాస్టర్లు తయారయ్యారు, ఎంతమందిని మతం మార్చారు. ఏమరా లుచ్చా కొడక? పాస్టర్ గడేవాడు బ్రిటిష్ వాడు, కుక్కవాడు డబ్బుల కోసం మతం మార్చి జనాలు మతం మార్చి వాడు హిందువుగా ఉన్నవాడిని మతం మార్చి క్రిస్టియన్గా చేసి ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేయాలని పోరాడేవాడు వాడు. ఏమైనా వచ్చా బాగా విన్నావు. మళ్ళా ఏ హిందూ అయినా గుడి లేకపోతే ఈ వారం ఎందుకు రాలేదు, ఎందుకు కానుకలు వేయలేదు అని అడుగుతాడా? పోనీ మరొక మాట, క్రైస్తవ మార్చిన తర్వాత వాడు చర్చ్లో ఉండేది ఒక్కడే దేవుడు కదరా, వాడే కదా యేసు గాడే కదా ఉండేది ప్రతి చర్చ్లో. సో వాడే ఉన్నప్పుడు వాడు నచ్చిన చర్చి కూడా వెళ్తుంటే ఈ పాఠానికి ఏం నొప్పి? వీడు వెళ్ళి ఆ చర్చికి వెళ్ళకూడదు ఎందుకు చెప్తున్నాడు? అద్దరి గురించి మాట్లాడరు నువ్వు వెదావా. సో ముందేమంటే విందాం ప్రేక్షకులు. సో ఇది ప్రేక్షకులు ఈరోజు మరికొన్ని అడుగుదాం ప్రశ్నలు ఈ పంది రాజేష్ గారిని. ఏమంటాడు? ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకే అందరూ సేఫ్గా ఉంటారంట చెప్తున్నాడు ఈ విధవా. ఒరే, రాజ్యాంగంలో ఒక బాబునుడు కులాలుగా మార్చింటే 6032 కులాలుగా మార్చింటే రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో కులాలు పెట్టకూడదు కదా, ఎందుకు పెట్టారా? మళ్ళా ఏం బాబునుడు పెట్టాడా? రాజ్యాంగం కూడా బాబునుడు రాశాడా కదా ప్రేక్షకులు? సో వీళ్ళంత లుచ్చాగాడు బయట దేశం డబ్బులు తిని హిందువులు మొత్తం మతం మార్చడానికి ప్లాన్ చేస్తారు. హిందువులు పాపముల విధంగా అంటే జ్ఞాన పంచవాణి గురించి దూరం చేస్తారు. వీళ్ళు అజ్ఞానులుగా మారుతారు మన జనాలే. అది తెలియదు దీనికి. అది ఇలాంటి లుచ్చాగాడు పాస్టర్లు కాస్టర్ పాస్టర్లు 100లో 80% మంది దళితుల్ని మతం మారుస్తారు, ఎస్సీ ఎస్టీని. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ దేశానికి వాళ్ళే శత్రువు కాబట్టి. సో ప్రేక్షకులు, ఒరే లుచ్చా పంది రాజేష్గా, ఇప్పుడు నువ్వు అంటున్నావే మళ్ళీ రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో కులాలు ఎవరు పెట్టారా? ఒక బాబుడు కులాల వారికి పిలిచింటే అవునా? మళ్ళీ రాజ్యాంగం కులాలు తీసిపెట్టారు కదరా. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటావు కదా, బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్లు కులాలు ఎందుకు పెట్టాడు రాజ్యాంగంలో? వెదవా, కులాలు ఎందుకు పెట్టాడు చెప్పాలి కదా ప్రజలకి. రాజ్యాంగంలో పెట్టడానికి బాబు చెప్పాడా? అవరా విధవా. అలాంటి బాబు చెప్పింది పాలించింటే ఇంకా అంబేద్కర్ గొప్ప ఏముందిరా? అవరా. అలా మన భారతదేశాన్ని విభజించింది ఎవరు? బ్రిటిష్ నాయకుడు వెళ్ళిపోయింది ఎవరి కోసము? మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన బాపనుడు కాదు కదా, ఆయన సైన్యాన్ని చూసుకేసి ఆయన భయపడి పారిపోయారు. ఈ చరిత్ర కదా, అది చరిత్ర నువ్వు బాగా తెలుసుకో. వాళ్ళ సైన్యానికి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సైన్యానికి వెదబడి భయపడి గాండుల్లాగా పారిపోయినాడు వాళ్ళు బ్రిటిష్ నాయకుడు. సో ఆయన కొడుకు పోతూ ఎవడు గాంధీ గారి మనకు స్వతంత్రాలే, నెహ్రూ గారి నుంచి స్వతంత్రాలేరా మాకి. ఆడ ఈ దేశంలో ఈ నా కొడుకుని వాళ్ళ అసిస్టెంట్ గా తీసుకున్నారు. ఏమరా బాగా ఉన్న చరిత్ర. ఈ నా కొడుకు గులాంగిరి చేశారు, బ్రిటిష్ వాళ్ళకి గులాంగిరి చేసి వాళ్ళ దేశం మీ వెళ్ళిపోతాం మేము సుభాష్ నేతాజీ సేనాన్ని చూసి భయపడిపోయాము. సో మేము చెప్పినట్లు మీరు నడుచుకోవాలని కలిసి వాళ్ళకి అప్పగించి వెళ్ళారు అప్పగించలు వెధవా. అప్పుడు మన దేశానికి స్వాతంత్రం వెళ్ళిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత వెధవా బాగా వినరా చరిత్ర బాగా విను. ఈ దేశానికి ప్రధాని ఎవరు ఉండాలని ఓటింగ్ చేశారు అక్కడ. 17-18 ఓట్లు మన సర్దార్ వల్లభాయ్ పాటిల్, ఆయన బాపనాడు కాదు లుచ్చాగా బాగా, అది కూడా విను. సర్దార్ వల్లభాయ్ పాటిల్ కి 17-18 ఓట్లు వేశారా, ఎంచుకున్నారు మన దేశ ప్రజలు. నెహ్రూ గారికి ఒక్క ఓటు రాలేదు. మళ్ళీ నెహ్రూ కూడా ఎలా ప్రధాని అయ్యాడరా ఎప్పుడా? పుల్వాల్ నెహ్రూ గారు ఎలా ప్రధాని అయ్యాడు? ఈ బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు అక్కడ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఈయన చేయాలనికేసి కాసుకున్నారు అవునా. సో ఈయన చేయాలనికేసి ఈయన కొడుకు ఓటు పడిన వాళ్ళని క్యాన్సిల్ చేసుకేసి గాంధీ టకలగాడు నువ్వు ఓ మనిషిని తీసుకోయా అని చెప్పికేసి వాడిని ఒప్పించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒప్పించి వీడిని ప్రధాని చేశాడు ఎవడు? గాంధీ టకలగాడు. సో అది అడగదు కదా నువ్వు ప్రజల్ని, అది కదా నువ్వు చెప్పాల్సింది. మళ్ళీ మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ మొహమ్మద్ అలీ జిన్నాగాడు, నెహ్రూ గాడు, గాంధీ టక్లగాడు, ఈ ముగ్గురు జిగిరి దోస్తులు రా. వాడు ఏమన్నాడు జిన్నాగాడు, ఈ దేశంలో హిందువుల జతికి తల ఉండడానికి మాకు కాదు, మాకు ప్రత్యేకంగా దేశం కావాలని చెప్పి దేశాన్ని విడిగొట్టాడు కదా. తెలుదురా నీకు చరిత్ర? తెలుసుకోవాలి చరిత్ర అని తెలుసుకోకపోతే. నేను ఉదాహరణతో చెప్తున్నాను కదా ఇప్పుడు నీకు. ఇలాగా కావాల్సింటే చరిత్ర చూసుకోండి. బాబు జోడు పట్టించడం చరిత్ర ఎవడు రాశాడు? ఏ చరిత్ర రాశాడు చెప్పాలి కదా. ఏ శతంలో రాశాడు? అవరా వెదవా.
ఈ నా కొడుకులు తమ మతం కోసం, అధికార దాహం కోసం ఏమరా వేద బాగా విను, అనేక మంది ప్రాణాలు తీసుకున్నారా. కొంతమంది ముస్లిం ప్రాణం పోయాయి, కొంతమంది దళితులు ప్రాణం పోయాయి. ఏమరా విధవా. అదే దేశం కొట్టుకున్నప్పుడు గాంధీ టగలగాడు, నెహ్రూ గాడు, జీనగాడు చనిపోయి ఉండాలి కదా. అక్కడ ఎక్కడ కొట్టాడు. అక్కడ అధికార దాహం, అంత ఫ్రెండ్షిప్ వాళ్ళు అధికార దాహం కోసమే ఈ పనులు చేశారా. ఎవరు తెచ్చారు? అమాయక ముస్లింలు, అమాయక దళితుల సోదరులు, అమాయక హిందువులు విడిగా చచ్చింది కొట్టుకుని. ఏమరా లుచ్చాగా పోనరా, దేశాన్ని విభజించారు. మళ్ళీ వాళ్ళకి 50 కోట్లు ఇప్పించాడా గాంధీ టగలగాడు సత్యాగ్రహం కూర్చుని. ఎవరు? పుల్వా నెహ్రూ గురించి చేతిలో 50 కోట్లు ఇవ్వాలి పాకిస్తాన్ అని చెప్పాడు. పోనరా, ఈ దేశాన్ని విభజించాడు. పరిపూర్ణంగా విభజించాడా? అంతమంది ప్రాణాలు పోయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కొంత హిందూ నుంచి ఇక్కడ ముస్లిం నుంచి అర్థం ఏంటరా? దీని గురించి మాట్లాడాలి. అదే మన బాబాసాహెబ్ అంబేద్కర్ తమ పుస్తకం రాశారా, ఈ విభజన తప్పు. ఎప్పుడైతే ఒక్క ముస్లిం మన దేశం నుంచి వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే పాకిస్తాన్ నుండి ప్రతి హిందూ ఇక్కడ వచ్చేస్తాడో అప్పుడే విభజన పూర్తి అయినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాలు రాశారా. అది తెలుదురా చరిత్ర నీకు? అవరా విధవా, చరిత్రలు ఎందుకు చెప్తావు కదా నువ్వు జనాలకి? ఏమరా పంది. ఏమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ దాని గురించి మాట్లాడరు నువ్వు. అవరా మా దేశం నుంచి అదూరంగా ఈ కొడుకులు విభజించారు, వాళ్ళ మతం పరంగా దేశం చూసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఉంచకుండే అక్కడ హిందూ ప్రతి ఒక్కరికి రావాల్సిందే కదా. అంతమంది హిందువులు ముస్లిం ప్రాణాలు హిందూ ఎవరా? గాంధీ టగలగాడు, మహమ్మద్ అలీ జిన్నాగాడు కదరా, పుల్వాల్ నెహ్రూ గాడు కదరా. అవరా అంతమంది ప్రాణం పోయిన తర్వాత కూడా విభజన కరెక్ట్ కాలేదురా వెధవా. ఆ దేశంకు వలసి వచ్చిన నీవన్నావు కదా, ముస్లిమ్స్ క్రిస్టియన్స్. ఇప్పుడు వాళ్ళ కదా దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఇప్పుడు బాబులో ఉన్నారా? బాబులో హిందూ కూడా బతుకుతున్నాడు. మన హిందువులు మన దేశం కోసం నీకు నచ్చిన నష్టం ఏంటి? నీకు వచ్చిన నొప్పి ఏంటరా గాడిదా కదా ప్రేక్షకులు? ఇదిరా చరిత్ర వెధవన్నర వెధవా. చరిత్ర గురించి నీవు చదువుకోరా, చరిత్ర నీవు చూసుకోరా వెధవా. ప్రజలకు చెప్పి వాళ్ళ బాపుడు విరుద్ధంగా దూరం చేయడమేరా. బాపుడు విషయం గురించి విషయం చిమ్మించడమే దళితుల మీద. జ్ఞానాన్ని పంచేది దేశానికి బాపునోడరా, జ్ఞానం వచ్చేది ఋషిమునులు రా. ఈ దేశ జనానికి జ్ఞానం పంచేది ఋషిమునులు, యోగులు వెధవా కదా ప్రేక్షకులు. సో ఈ వీడికి మీరైనా అడగండి, మీ అభిప్రాయం కామెంట్ తప్పక తెలియజేయండి. సో ఇదే వీడియో మీద ఇంకొన్ని సందేహాలు చెప్తాను, కొంత చరిత్ర చెప్తాను దీనికి ప్రజలకి. సో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ తెలియజేసి మాకు తెలియజేయండి. లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? ఇంత మాత్రం మీ సపోర్ట్గా చేయ మా ఛానల్కి. సో మరొక వీడియో కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.